ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఈ వీడియో చూడగానే మీ మైండ్లోకి వచ్చిన మొదటి ఆలోచన ఏంటి? అరే, ఈ అబ్బాయికి ఈ అమ్మాయి ఎలా సెట్ అయింది అనా? లేక పాపం ఆ అమ్మాయి అనా? లేక కింద కామెంట్ సెక్షన్లో ఒక వెటకారపు కామెంట్ పెడదామనా? ఒక్క నిమిషం జడ్జ్ చేసే ముందు ఒక్కసారి ఆగా ఆలోచించండి. మనం చూస్తుంది ఒక 30 సెకండ్ రీల్ని మాత్రమే, బట్ అక్కడ జరుగుతుంది 2 జీవితాల ప్రయాణం. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఒక సైటైర్ వేసి వెళ్ళిపోవడం చాలా తేలిక, బట్ ఆ నవ్వుల వెనక ఉన్న అసలైన కథను అర్థం చేసుకోవడం కష్టమే. మన సమాజానికి ఒక విచిత్రమైన జబ్బు ఉంది. జంట అంటే ఇలాగే ఉండాలి, అబ్బాయి అందగాడయి ఉండాలి, ఆ అమ్మాయికి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యి ఉండాలి అని ఒక లెక్కలు వేసేసుకుంటాం. ఆ లెక్క కాస్త తప్పినా వెంటనే ట్రోలింగ్ మొదలు పెట్టేస్తాం. బట్ ఈ వీడియోలో ఆ అమ్మాయి జాన్వి కళ్ళలో చూడండి. అక్కడ మీకు ఎక్కడైనా అయ్యో నేను ఇతని పక్కన నిల్చున్నానే అని చిన్నపాటి మొహమాటమైనా కనిపిస్తుందా? లేదు కదా. ఆమె కళ్ళలో ఉంది కేవలం ఆనందం మాత్రమే. ప్రపంచం ఏమనుకుంటే నాకేంటి, నా సంతోషం ఇతను, నా ప్రపంచం ఇతను అని గర్వంగా డాన్స్ చేస్తున్న ధైర్యం ఆమెది. ఆమె ఆ అబ్బాయి రంగును, రూపాన్ని ప్రేమించుంటే ఈరోజు ఇలా సన్ రూఫ్ మీద నిలబడి ఇంతలా నవ్వలేదు. ఆమె ప్రేమించింది ఆ అబ్బాయి వ్యక్తిత్వాన్ని, తనని సంతోషపెట్టే ఆ గుణాన్ని. ఇక ఆ అబ్బాయి గురించి మాట్లాడాలి. నిజానికి ఆ అబ్బాయే ఇక్కడ అస్సలైన హీరో. తన రూపురేఖల మీద మీమ్స్ వస్తాయని, 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారని అతనికి తెలీదా చెప్పండి? ఖచ్చితంగా తెలుసు. అయినా సరే తను ఎక్కడా తగ్గలేదు. తన మొహంలో ఇన్సెక్యూరిటీ అసలే కనిపించట్లేదు. నా భార్య నన్ను ఇష్టపడింది, నా లైఫ్ పార్ట్నర్ నన్ను యాక్సెప్ట్ చేసింది, ఇక వేరే వాళ్ళ జడ్జిమెంట్స్తో నాకేంటి పని అనే ఒక రాయల్ యాటిట్యూడ్ ఉంది చూడండి, అతనిలో అది కనిపిస్తోంది. అందం అనేది పార్లర్లోనో ఫిల్టర్స్లోనో ఉండదు బాస్. ఇలా 10 మందిలో తన వాళ్ళని సంతోషంగా ఉంచే దమ్ములో ఉంటుంది. ఆ విషయంలో అతను చాలామంది అందగాళ్ళ కంటే గొప్పోడే కదా. ట్రోల్ చేసే ప్రతి ఒక్కరికి ఒకే మాట, అందమైన ముఖం ఉండి అమ్మాయిని ఏడిపించే వాళ్ళని మనం చాలామందిని చూసుంటాం కదా. బట్ పక్కన నిలబడితే జోకర్ అంటున్నారు అని తెలిసినా సరే ఆ అమ్మాయి రాణిలా చూసుకునే ఇతను మీకు తక్కువ వాళ్ళ కనిపిస్తున్నాడా? గుర్తుపెట్టుకోండి, ఆకర్షణ కళ్ళను చూసి పుడుతుంది, అది కొన్నాళ్లే ఉంటుంది. బట్ ప్రేమ మనసును చూసి పుడుతుంది, అది జీవితాంతం ఉంటుంది. వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటుంది వాళ్ళ పెళ్లిని మాత్రమే కాదు. చివరగా బ్యూటీ ఈజ్ నాట్ ఇన్ ది ఫేస్, బ్యూటీ ఈజ్ ఏ లైట్ ఇన్ ది హార్ట్ అంటారు. ఆ లైట్ ఈ జంటలో ఫుల్గా వెలుగుతోంది. ట్రోల్స్ ఆగిపోతాయి, కామెంట్స్ మరుగున పడిపోతాయి, కానీ వాళ్ళ ప్రేమ మాత్రం నిలిచిపోతుంది. సో లెట్స్ స్ప్రెడ్ లవ్, నాట్ హేట్. అందం అంటే రూపం కాదు, ఆనందం. ఆ అమ్మాయి కళ్ళలో చూడండి, ఆమెకు పక్కన ఉన్న వ్యక్తిలో ఏ లోపం కనిపించడం లేదు కదా. తనను నవ్వించే, తనతో సమానంగా చిందేసే, తన జీవితాంతం తోడుండే ఒక మంచి మనిషి మాత్రమే కనిపిస్తున్నాడు. ఆమె ఆనందంలో ఎక్కడ రాజీ పడినట్లు లేదు, మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తోంది. ఒక మనిషిని చూసి 10 సెకండ్లలో జడ్జ్ చేసి కీబోర్డ్ వెనక దాక్కొని ట్రోల్ చేయడం చాలా తేలిక. బట్ వేల మంది మధ్య తన పక్కన ఉన్నవాడు ఎలా ఉన్నా సరే తనే నా ప్రపంచం అని గర్వంగా చెప్పుకుంటూ అతనితో కలిసి ఆనందంగా డాన్స్ చేయడం చాలా గొప్ప విషయమే కదా. అది కేవలం స్వచ్ఛమైన ప్రేమ ఉన్న వాళ్ళకే సాధ్యం. అందంగా ఉండడం అంటే ఫోటోల్లో పర్ఫెక్ట్గా కనిపించడం కాదు, పక్కనున్న మనిషిని సంతోషంగా ఉంచడం. ఆ విషయంలో ఆ అబ్బాయి ఖచ్చితంగా హీరోనే. లోకం కళ్ళతో చూస్తుంది కాబట్టి వాళ్ళకది ట్రోల్ మెటీరియల్లానే అనిపించవచ్చు. బట్ ఆ జంట మనసుతో చూసుకుంటున్నారు కాబట్టి అది వాళ్ళకి బ్యూటిఫుల్ లైఫ్. రూపం చూసి ప్రేమిస్తే అది ఆకర్షణ, మనసు తెలిసి ప్రేమిస్తే అది శాశ్వతం. ట్రోలర్స్కి ఒక మాట, వారి ఆనందాన్ని చూసి నేర్చుకోండి. కుదిరితే విష్ చేయండి లేదా వదిలేయండి, కానీ వారి సంతోషాన్ని తక్కువ చేసే అర్హత ఎవ్వరికీ లేదు.